సైబర్ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని కీలక ప్రభుత్వ వెబ్సైట్లపై వరుసగా హ్యాకింగ్ దాడులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధికారిక వెబ్సైట్లు అనుమానాస్పదంగా పనిచేయకపోవడం కలకలం రేపుతోంది. దాదాపు 10 రోజులుగా 2 వెబ్సైట్లు పనిచేయకపోవడంతో ప్రజల సేవలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెబ్సైట్లలోని కొన్ని లింకులు ఓపెన్ చేయగానే ఆన్లైన్ బెట్టింగ్ సైట్లకు రీడైరెక్ట్ అవుతున్నాయి. దీంతో సర్వర్లను తక్షణమే షట్డౌన్ చేసినట్టు ఐటీ విభాగం తెలిపింది. ఈ వెబ్సైట్లతో పాటు ప్రభుత్వానికి చెందిన ఇతర కీలక పోర్టల్స్ను నిర్వహించే ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి దర్యాప్తు చేపట్టింది. ఇది వరుసగా జరుగుతున్న రెండో పెద్ద సంఘటన. ఇటీవలే తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్సైట్ కూడా హ్యాక్కు గురైంది. కేసులకు సంబంధించిన ఆదేశాలు డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు పీడీఎఫ్ ఫైల్ స్థానంలో బీడీజీ స్లాట్ అనే ఆన్లైన్ బెట్టింగ్ సైట్ ఓపెన్ అవుతుండటంతో హైకోర్టు రిజిస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గత నెల 11వ తేదీన చోటు చేసుకోగా అదే రోజు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హ్యాకర్లు సైట్లోకి ఎలా చొరబడ్డారో తెలుసుకునే పనిలో సైబర్ క్రైమ్ బృందాలు నిమగ్నమయ్యాయి. అనంతరం సమస్యను తాత్కాలికంగా పరిష్కరించినట్టు అధికారులు తెలిపారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే హైకోర్టు వెబ్సైట్లో ప్రతి కేసుకు సంబంధించిన కీలక సమాచారం, ఆర్డర్లు, లిస్టింగ్స్ ఉంచబడతాయి. ఇలాంటి అత్యంత ప్రాధాన్యమైన సిస్టమ్ కూడా హ్యాకర్ల టార్గెట్ కావడం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా పోలీస్ సంస్థల వెబ్సైట్లు సైతం పనిచేయకపోవడం రాష్ట్ర సైబర్ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.